ఒక ప్రాంతంలో ఒక పిల్లవాడు ఉన్నాడట. తల్లిదండ్రులతో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ప్రతిసారి సెలవులకి మరి అమ్మమ్మ గారి ఇంటికి పోయేటప్పుడు మీరే మమ్మల్ని తీసుకుపోయి ఆడ పంపిస్తున్నారు, మీతో పాటు కలిసే ప్రయాణం చేయటం అవుతుంది, కానీ నేను ఒక్కరిని ఎప్పుడు చేయలేదు. ఈసారి సెలవులకి మీరెవ్వరు రావద్దు, నేను ఒక్కడిని మాత్రమే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తా అని చెప్పాడట. అయితే ఆ తండ్రి, సరే నాయనా, నీ మాట ఎందుకు కాదనాలి అని చెప్పి చక్కగా ఆ పిల్లవాని బట్టలన్నీ కూడా సర్ది, బ్యాగ్ సర్ది తన చేతికి ఇచ్చి ట్రైన్ టికెట్ బుక్ చేసి ట్రైన్ ఎక్కిచ్చాడట. అలాగ ట్రైన్ ఎక్కి వెళ్తూ ఉండగా ఆ కూర్చున్న వాళ్ళల్లో ఒక ఆయన అడిగాడట, బాబు, నువ్వు ఒక్కడే మాత్రమే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నావు, మీ తల్లిదండ్రులు ఎవరు రాలేదా అంటే, లేదండి, ఎవరు రాలేదు. ఎందుకు అడిగారు అని అంటే, మరి ఈ ట్రైన్లో దొంగలు ఉంటారు, అలాగే కిడ్నాప్ చేసే వాళ్ళు ఉంటారు, మరి నీకు ఇబ్బంది కదా అని అంటే, ఆ తండ్రి ఈ పిల్లవాడు బయలుదేరేటప్పుడు బట్టలన్నీ సర్ది ఇస్తూ ఒక ఉత్తరం రాసి అతని చేతిలో పెట్టాడు. నానా, నీకు ఎప్పుడైనా ఒకవేళ భయం అనిపిస్తే ఈ ఉత్తరాన్ని తీసి చదువుకో అన్నాడు. ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ ఆ మాట అన్నాడో, ఆ పిల్లవానికి ఆ ఉత్తరం గుర్తొచ్చి తీసి చదువుకున్నాడు. అయితే అందులో రాయబడ్డ మాట ఏంటో తెలుసా? చిన్న, భయపడమాకు, నీ వెనక భోగిలోనే నేనున్నాను. నిన్ను కిడ్నాప్ చేసే వాళ్ళు ఉన్నా, నిన్ను ఒకవేళ ఇబ్బంది పెట్టే వాళ్ళు, దోచుకునే వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ నువ్వు వాళ్ళకి భయపడమాకు అన్నాడు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే పిల్లరా, మనము వద్దనుకున్నా, మనం ప్రార్థన చేయకపోయినా, మనం ఒకవేళ పాపులమై ఉన్నా, మన దేవుడు మన వెనకే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడతాం పిల్లరా. మన దేవుడు మన వెంటే ఉంటున్నాడు. ఆయన మన వెంట ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అనుక్షణము విడువక ఎడబాయని కృప చూపుచున్నాడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు. దేవునికి స్తోత్రం.